విద్య లేకుండా అభివృద్ధి ఎలా అవుతాం, ఎలా సాధ్యమవుతుంది? మరి రేవంత్ రెడ్డి గారే చెప్పారు. మరి పాలకులు ఎన్నికల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ కూడా ఇక్కడ జరుగుతున్న ఇష్యూస్ మీద కూడా లేదు. మరి కొన్ని వేల కాలేజీలు, వేల మన డిప్లొమా కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, అన్ని కాలేజీలు కూడా మూతపడ్డాయి. అంటే ప్రభుత్వం దీన్ని ఎందుకు సీరియస్గా తీసుకుంటలేదు? అసలు ప్రభుత్వం ఇప్పటిదాకా ఈ 2 సంవత్సరాలలో ఒక్కటైనా ఏమైనా మంచి పని చేసిందా అంటే చెప్పుకోవడానికి ఏం లేదు. ప్రారంభం దగ్గర నుంచి ఇప్పటిదాకా వాడిని గత ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప ఇప్పటిదాకా చేసింది ఏది లేదు. ఆ సంక్షేమ హాస్టల్ చూసుకున్న పరిస్థితి అలాగే ఉంది. అన్నమన్న పాయిజన్ రావడం, ఫుడ్లో పాయిజన్ రావడం, అనేక కార్యక్రమాలు ఉన్నాయి. హాస్టల్స్లో బకాయిలు, అంగన్వాడీ కేంద్రాలలో కూడా దారుణంగా ఉంది. ఎడ్యుకేషన్లో తెలంగాణ గవర్నమెంట్ గత సంవత్సరంలో గత 2 నెలల క్రితం కూడా 5,000 స్కూల్స్లలో బాత్రూమ్ సేవ అని చెప్పి. అంటే ఇవన్నీ ఇష్యూస్ జరుగుతున్నా గవర్నమెంట్ దీన్ని ఎందుకు సీరియస్గా తీసుకుంటలేదు అంటే ఇది కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ 93% మంది ప్రజలు వీళ్ళు విద్యని చదువుకోకూడదు, విద్యకు దూరంగా ఉండాలి. గత 2000 సంవత్సరాల క్రితం ఈ దేశంలో బలహీన వర్గాల మీద ఏదైతే కుట్రలు పన్నారో, ఏదైతే కుతంత్రం చేసి విద్యకు దూరం చేశారో, ఇప్పుడు కూడా సేమ్ వాళ్ళ వారసత్వంగా మనకు వచ్చి విద్యను ఆపడం జరుగుతూ ఉంది. మన మహానీయులు జ్యోతిరావు పులే గారు కావచ్చు, సావిత్రిబాయి పులే గారు కావచ్చు, సాహుజీ మహారాజ్ కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, మనందరికీ విద్యనే నైతికత. విద్య లేకపోతే వివేకం లేదు, వివేకం లేకపోతే జ్ఞానం లేదు, జ్ఞానం లేకపోతే వీళ్ళకి ఐక్యత లేదు, ఐక్యత లేకపోతే శక్తి లేదు అని మనకి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చింది విద్య. అది ప్రాథమిక హక్కు. అది బిల్లులో, బడ్జెట్లో ఐటమ్ కాదు, అది ఎవడో ఇచ్చే భిక్షం కాదు, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు, అది రాజ్యాంగ ధర్మం ఇచ్చే ప్రాథమిక హక్కు. అలాంటి హక్కును నీరుగారడానికి మీరెవరు? మీకు ఇచ్చిన హక్కు అది. మిమ్మల్ని ప్రభుత్వాన్ని గెలిపించింది దేనికోసం గెలిపించారు? ప్రజలందరికీ మంచి చేస్తారనే కదా. ఏ వర్గ ప్రజలు మంచి చేస్తూ ఉన్నావు? ఏ వర్గ ప్రజలు కూడా మంచి చేయట్లేదు. ఇక్కడ ఇంకో సమస్య ఏమొచ్చిందంటే ఇది స్టూడెంట్స్కి యాజమాన్యానికి మధ్యలో ఉండే సమస్య కాదు. ఇది స్టూడెంట్స్కి అంటే కొన్ని లక్షల కుటుంబాల సమస్య. ఇది యాజమాన్యం అంటే ఒకటి యాజమాన్యం సమస్య కాదు. ఆ కాలేజీలో పనిచేసే ఉద్యోగి సమస్య, ఆ కాలేజీలో పనిచేసే అడ్మినిస్ట్రేటర్ సమస్య, ఆ కాలేజీలో పనిచేసే క్లర్క్, శానిటేషన్, డ్రైవరు, ఈ వ్యవస్థలో ఇంతమంది ఫీజు బకాయిలు లేక సఫర్ అవుతూ ఉన్నారు. ఇది ఒక పెద్ద ఎకనామికల్ క్రైసిస్ కూడా. మరి ఇది ఎందుకు ఆలోచించట్లేదు ప్రభుత్వం? విద్య మీద కూడా ఇన్వెస్ట్మెంట్ అంటారా? ఇవ్వాల్సింది. నువ్వు వాగ్దానాలు ఇచ్చావు, విద్యకు 20% ఇస్తాము అని. 20% ఎక్కడిచ్చావు నువ్వు? గత ప్రభుత్వంలో 7% కంటే ఎక్కువ ఇవ్వలేను. బడ్జెట్లో 6%, 7% మధ్యలో ఇచ్చావు. కానీ ఉన్న బకాయిలు రిలీజ్ చేయడానికి కూడా నీకు మనసు రావట్లేదు. మరి కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి అన్న సోకాల్ యూనివర్సిటీ నాయకులు ఎక్కడ పడినారు? మరి గ్రామాల రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి దాకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు గెలిపించారు కదయ్యా. మీ పిల్లలు లేరా? మీ బంధువుల పిల్లలు లేరా? ఈరోజు కాలేజీలు పనిచేసి ఇంట్లో పడుకుంటున్నారు. కొంచెం సిగ్గుశరం లేదా మనకి? ఈ సమస్య ఒకరిద్దరు సమస్యనా? దీని మీద ఎందుకు పలు విద్యార్థి సంఘాలు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ, యూనియన్ సంఘాలు కానీ ఎందుకు దీని మీద స్పందించడం లేదు? ఇది ఏ ఒక్కరి సమస్య కాదు, ఇది మనందరి ఉమ్మడి సమస్య. కాబట్టి ఈ ఉమ్మడి సమస్యని ప్రభుత్వానికి గుణపాఠం రావాలి అంటే ఖచ్చితంగా ప్రజలు కూడా, విద్యార్థి తల్లిదండ్రులు, ఈ యాజమాన్యాల కుటుంబాలు, పనిచేసే ఉద్యోగుల కుటుంబాలు కూడా అందరూ పెద్ద ఎత్తున ఈ యొక్క సామాజిక పోరాటాల్లో పాల్గొని ప్రభుత్వం యొక్క గల్లా బట్టి మరి ఈ రీఎంబర్స్మెంట్ బకాయిలను మనం రిలీజ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇది ఒక స్కాలర్షిప్ సమస్యనే కాదు, అనేక మంది ఉపాధి సమస్య కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఆలోచించాలి. మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేసేది అదే. అయ్యా, ఇది రియల్ ఎస్టేట్ దందా కాదు, ఇది రియల్ ఎస్టేట్ దందా కాదు. ఒకడు కాళేశ్వరాన్ని పట్టుకున్నాడు, నువ్వు మూసియాన్ని పట్టుకుంటున్నావు, సంబంధం లేని వాటికి. అరే ఇక్కడ విద్యార్థులు 20 లక్షల మంది రోడ్డు మీదకి వచ్చిండు అంటే నీకు మూసి ప్రాజెక్టు కావాలి. నిన్న నీకు అమెజాన్ వాడు వచ్చిండు, సింగపూర్ వాడు వచ్చిండు. వీళ్ళని అడగండి, వాళ్ళ దేశాలలో విద్యాలయాలలో ఫీజు రిమెంట్స్ లేక తాళలేసే దాఖలు ఉన్నాయా? కొంచెమన్నా సిగ్గు శరం తెచ్చుకోవాలి ప్రభుత్వంలో ఉన్న నేతలు. ఒక్కడు మాట్లాడు. ఈ ఉద్యమాల ద్వారానే అధికారంలోకి వచ్చిన నాయకులు ఉన్నారు, వాడు మాట్లాడు. ఎవరికి సంబంధం లేకపోతే మరి తెలంగాణ అడివా ఇదేమన్నా? కాదు కదా. మనం అందరం కలిస్తేనే సమాజం. కాబట్టి ఈ సందర్భంగా ఉన్న మన వాళ్ళందరూ కూడా మేము తెలియజేసేది అంటే ప్రజలు కూడా పిలిపిస్తున్నాం. ఇది అందరి జరగబోయే పోరాటంలో భాగస్వాములు కావాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని స్పందించకపోతే ఖచ్చితంగా సామూహికంగా 1000 మందితో రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరే ఆమరణ నిరాదీక్ష కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతాం. ఖబర్దార్ ఖబర్దార్.
ఖబర్దార్ విడుదల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే. జై భీమ్ జై భీమ్. వర్ధిల్లాలి ధర్మ స్టూడెంట్స్ యూనియన్, వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం. ఈ సందర్భంగా మా పోలీస్ వాళ్ళకి తెలియజేసేది ఏమంటే ఇది అందరి సమస్య కూడా ఒక 2 నిమిషాలు మాకు అవకాశం ఇవ్వాల్సిందే.